రండి. అదో చిన్న దేశం, ఫ్రాన్స్కి ఆగ్నేయంగా మధ్యధరా తీర ప్రాంతం. జనాభా కేవలం 38,000 మంది. కానీ ఎక్కడ చూసినా ఖరీదైన కార్లు, భవనాలు, తీరంలో కళ్ళు చెదిరే యాచలే దర్శనమిస్తాయి. ప్రపంచంలో ఎక్కడా లేనంత మంది మిలియనర్లు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ స్థిర నివాసం కోసం కొంతమంది చూస్తుంటే మరికొంతమంది మాత్రం ఇక్కడ చిరునామా ఉంటే చాలా భావిస్తున్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్, ఆదాయ పన్ను మినహాయింపు వంటి నిబంధనలతో సంపన్నులకే ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడింది. ఇప్పుడు ఇంతటి సంపన్న నగరంగా పేరొందిన మొనాకో 19వ శతాబ్దంలో మొదట్లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో మాంటే కార్లో క్యాసినో ఏర్పాటు చేస్తూ ప్రిన్స్ చార్లెస్ III తీసుకున్న నిర్ణయం మొనాకో తలాదని మార్చేసింది. ప్రధానంగా ఆదాయ పన్ను రద్దు చేయడం సంపన్నులకు ఆకర్షించింది. ఫ్రాన్స్ పౌరులకు మినహా మరెవరికి ఇక్కడ ఆదాయ పన్ను ఉండదు. ఇందుకు సంబంధించి 1869లో ఒక ఒప్పందం జరిగింది. క్యాసినోల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ ఖర్చులకు వినియోగిస్తారు. రియల్ ఎస్టేట్ పరంగానూ అత్యంత ఖరీదైన నగరం ఇది. అడుగు పెట్టడం భారమే. ఇంత లగ్జరీ నేపథ్యంలో మొనాకోకు వెళ్ళడం అంత సులభం కాదండి. ఇక్కడ నివాసం ఏర్పరచుకోవాలన్నా, ఆదాయ పన్ను ప్రయోజనాలను ఎంజాయ్ చేయాలన్నా కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. ఇక్కడ రావాలంటే కనీస వయసు 16 ఏళ్ళు ఉండాలి. నేర చరిత్ర లేని పోలీసు ధృవీకరణ అవసరం. సొంత లేదా రెంటెడ్ హౌస్ ఉంటేనే అనుమతిస్తారు. ఇక్కడ ఉండడానికి ఆర్థికంగా బలంగా ఉన్నామని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఏడాదిలో 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉండాలి. తక్కువ వ్యవధి ఉండాలంటే అదనపు దస్త్రాలు అవసరం. అయితే ప్రపంచంలో కేవలం మొనాకోలో మాత్రమే ఆదాయ పన్ను మినహాయింపు లేదు. UAE, ఖతార్, బెర్ముడా, ఓమన్, కువైట్ దేశాల్లో ఇటువంటి అవకాశాల విషయం తెలిసిందే. మనకి దుబాయ్, అందరూ దుబాయ్లో వెళ్ళి సెట్ అవుతుంటారు కదా, ఆదాయ పన్ను ఉండదని చెప్పేసి. సో వీడియో ఎలా ఉందండి? మీరు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.